బ్రేకింగ్ న్యూస్. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నియోజకవర్గాల డేటా అందరినీ కలవరపరుస్తూ ఉన్నది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి గారికి షాకింగ్ ఫలితాలు అయితే వెలువడాయి. మొత్తం గ్రామాల్లో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ కన్నా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కాస్త మెరుగైన స్థానంలో విజయాలు పొందినప్పటికీ రేవంత్ రెడ్డి గారు స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్నగర్ జిల్లాలో ఈ విధమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు కావు అని చెప్పేసి విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి గారికి ఒక దెబ్బగా వారైతే చెప్తా ఉన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం సర్పంచ్ స్థానాలు 1678 ఉన్నాయి. ఎక్కువగా అందులో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే గెలుపొందినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కూడా ధీటుగా పోటీ ఇచ్చింది. మొత్తం 1678 గ్రామాల్లో 964 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారు. అలాగే 482 స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. ఇక 150 స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందగా 75 స్థానాల్లో బీజేపీ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు గెలిచారు. ఈ లెక్కన చూసుకున్నట్టయితే 57% స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుచుకుంటే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 30% గ్రామాల్లో తాము గెలిచారు. ఇక రేవంత్ రెడ్డి స్వగ్రామంలో ఏకగ్రీవం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఏకగ్రీవం కోసం రేవంత్ రెడ్డి గారు తీవ్రమైన ప్రయత్నాలు చేసినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత గ్రామంలోనే ఓడిపోతే అది రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా చర్చించే అవకాశం ఉంటుంది. కాబట్టి కొండారెడ్డిపల్లిలో ఎట్టి పరిస్థితుల్లో సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవం కావాల్సిందే అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా పట్టుబట్టి మరి అక్కడ ఏకగ్రీవం చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక కాంగ్రెస్కు మిశ్రమ ఫలితాలు వస్తాయన్నట్టు ముందే ఊహించే ఈ విధంగా ఒక రకమైన ప్లాన్తో వారు వెళ్ళినట్టు తెలుస్తూ ఉన్నది. అలాగే ఎమ్మెల్యే పర్ణికారెడ్డి నియోజకవర్గంలోనూ కాంగ్రెస్కు షాక్ తగిలింది. కీలక పంచాయతీల్లో బీజేపీ బీఆర్ఎస్ విజయకేతనం ఎగరేసింది. మొత్తం మీద ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా చెప్పుకోదగ్గ ఫలితాలు ఏం రాలేదన్నట్టు చాలా క్లియర్గా తెలిసిపోతూ ఉన్నది. 1678 గ్రామాలకు 964 గ్రామాలు అంటే కేవలం 57% స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ మేరకు కొండారెడ్డిపల్లిలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవం చేయకపోతే అక్కడ మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అని భావించే ముందస్తుగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా ఏకగ్రీవం చేసినట్లు కూడా ఇప్పుడు విమర్శలు వెలువెత్తుతున్నాయి. అయితే ఇటీవల చూసాము మంత్రి సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే ఇతర మంత్రులు కాంగ్రెస్ మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత గ్రామాల్లో ఆయా నియోజకవర్గంలోని ఎంతో పేరొందిన గ్రామాల్లో కూడా మంత్రులకు ఎదురుదెబ్బలు తాకాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఓడిపోయి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అదే నేపథ్యంలో కొండారెడ్డిపల్లిలో కాంగ్రెస్ పార్టీ కనుక ఓడిపోతే ఇది దేశవ్యాప్తంగా సీఎం సొంత గ్రామంలోనే ఓడిపోయినట్టు అనే అపవాదును సీఎం రేవంత్ రెడ్డి గారు మూట కట్టుకునే అవకాశం ఉండేది. కాబట్టే ఎలాగైనా కొండారెడ్డిపల్లిలో ఎన్నికలు జరగొద్దు, అది ఏకగ్రీవం కావాలని పట్టుబట్టి మరి అక్కడ కొండలరెడ్డి గారు స్థానికంగా ఉన్న లీడర్లతోటి, స్థానికంగా ఉన్న కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ లీడర్లతోటి కూడా మంత్రాలు జరిపించి కొన్ని లోపాయకార ఒప్పందాలు కూడా జరిపించి, అంటే మీరు ఏకగ్రీవానికి సపోర్ట్ చేస్తే మీకు ఇది గ్రామానికి మాత్రమే కాదు మీకు పర్సనల్గా కూడా ఎంతో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయన్న కొన్ని ప్రలోభాలకు గురిపెట్టి మరి అక్కడ చాలామందిని వెనక్కి వెళ్ళేలా చేసినట్టు, వినని వారిపైన కాస్త మందలింపుగానే చర్యలకు కూడా పూనుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోదగ్గ ఫలితాలు రాలేదనేది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు సొంతంగా సమీక్షించుకొని అసలు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టాలంటే ఏంటి వ్యూహరచన చేయాలనే దానిపైన ఎక్కువగా శ్రమ పెడితే బాగుంటుంది అనేది విశ్లేషకుల అంచనా. చూడాలి మరి దీనిపై రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తారు అనేది.